అందుకే దేవుని మందిరానికి ఎందుకు రావాలి? వాక్యాన్ని నేర్చుకోవటానికి రావాలి. దేవుని సంఘానికి ఎందుకు రావాలి? వాక్యాన్ని హృదయమును పట్టించుకోవటానికి రావాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని మాటల ద్వారా మన బ్రతుకులను సరిచేసుకోవటానికి రావాలి. దేవుని మాటల ద్వారా మన బ్రతుకులను మార్చుకోవటానికి రావాలి. మన బ్రతుకులను, మన కుటుంబంలో ఉన్నవారి పిల్లల బ్రతుకులను, భార్య అయితే భర్త బ్రతుకును, భర్త అయితే భార్య బ్రతుకును మార్చుకోవటానికి దేవుని మందిరానికి రావాలి. ప్రియమైన వాళ్ళారా, ఇది కావలసింది. దేవుని మందిరానికంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా కానీ పాట పాడి ప్రార్థన చేసి వెళ్ళటానికి కాదు. పాట పాడి ప్రార్థన చేసి వెళ్ళటానికి కాదు. దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, బడికి ఎందుకు వెళ్తారు పిల్లలు? చదువు నేర్చుకోవటానికి అనేది ఎంత ముఖ్యమో ప్రియమైన బ్రతుకులు మార్చుకోవటానికి దేవుని మందిరానికి రావాలండి. ఈరోజు బ్రతుకులు మార్చుకోవటానికి బదులుగా ప్రియమైనటువంటి వారులారా, పాపాలు మరి విపరీతంగా చేసేవారు క్రైస్తవుల్లో కొందరు ఉన్నారు. ఇంకా నేటికి ఎంత వాక్యం విన్నా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని బోధలు విన్నా ఇంకా మారని బ్రతుకులుగా ఎందరో ఉన్నారు. కనుక ప్రియులారా, అలా ఉంటూ పేతురు రాసినటువంటి రెండో పత్రిక మరి ఈ సమాజములో అలాంటి వ్యభిచారిని చూసి నిందించేవారు కొందరైతే ఆశించేవారు కొందరు. నిందించేవారు కొందరైతే ఆశించేవారు కొందరు. కనుక అలాని స్త్రీ అని ఒక ప్రదేశాలు ఆమె లొంగ తీసుకోవాలనుకునేటువంటి మనుషులు కూడా సమాజంలో ఉన్నారు. ఎందుకంటే దానికి పాడు చేసే రకం, పాడైపోయిన వాడికి పాడుగా అయిపోయే లోకం ఎలాంటిది అనుకుంటున్న బాగు చెడ్డది. రాసిన రెండో పత్రిక చూసి ఆశించు, చాలా ఏం చేస్తుంది లోకము? ఆశించు పాపము చేయాలనుకునే లోకం చూసి ఆశించి నేను కూడా పాపం చేయాలి, అదవుతుందా? నేను కూడా పురుషుల్లో ఉన్నారు వ్యభిచారులు, స్త్రీలుగా పుణ్యాత్ములని చెప్పటం లేదు. కానీ వ్యభిచారి అనగా ఎవడైతే ఉబ్బి తబ్బిబ్బవుతాడో, ఎవడైతే వాణిని కూడా మరి వ్యభిచారం చేత మరి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడే ఆమెను వ్యభిచరించిన వాడు అవుతాడు. తన స్త్రీ కూడా పురుషుడు చూసి అలా మరి తన హృదయంలో మరి వ్యభిచరించినటువంటి వ్యభిచారులుగా ఎందరో స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ప్రియులారా, ఏది ఏమైనా కూడా బైబిల్లో స్త్రీ బలహీనమైన గర్భం బైబిల్లో రాయబడింది కనుక స్త్రీ విషయంలో పురుషుడే బాగు చేసుకోవాల్సిన వాడుగా ఉన్నాడు. స్త్రీ విషయంలో పురుషుడే బాగు చేసుకోవాల్సినటువంటి వానిగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ పేతురు గారి యొక్క రెండో పత్రిక రాస్తూ మరి వ్యభిచారిని చూసి ఆశించి పాపం మానలేని కన్నుల వారుగా ఉంటున్నారు కొందరు పురుషులు. అంటే సాధకం చేయబడింది అన్నమాట వ్యభిచారం చేసే విషయంలో. కొందరికి స్పెషలిస్టులు అయిపోయారు. ఎలా అయిపోయారు? స్పెషలిస్టులు అయిపోయారు. కనుక ఇలాంటి సమాజములో ప్రియులారా, ఇలాంటి సమాజములోకి ఒకనాడు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక మహాత్ముడుగా, ఒక పుణ్యపురుషుడుగా, ఈ లోకములో పాపం అన్నటువంటి గూడు కట్టుకున్న పాపాంతో పెట్టిగిపోతున్న లోకానికి ఒక పాపరహితుడు, పాపము చేయని ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రియమైన వారలారా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఈ లోకానికి తెలపటానికి దేవుడు రాయించాడు ఈ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు? వ్యభిచారిని చూచి ఆశించి పాపం చేసే లోకానికి, వ్యభిచారిని చూసి పాపం మానుకోలేని ఇంకా సాధకం చేయబడుతున్న కడమ పాపులైన క్రైస్తవుల్లో ఉన్న కొందరు భక్తిహీనులైన వారికి కూడా ఈ మాటలు హెచ్చరిస్తూ ప్రియమైన వారలారా ఆయన ఏం చేశాడో చూద్దాం. ఏం చేశాడో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. ఒకనాడు వ్యభిచారిని రెండుంటాయి మనుషుల దగ్గర, రెండుంటాయి. బలమైన పురుషుల దగ్గర రెండు ఉద్దేశాలు ఉంటాయి.
ఏ ఉద్దేశాలు అంటే ప్రియులరా, మొదట ఆశించడం, లొంగకపోతే బయట పెట్టడం. స్త్రీ విషయంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు, 8వ అధ్యాయం 4వ వచనం. ఇలా లొంగకపోయినా, లేకపోతే కొందరు ఇంకా మూడో రకం ఎలా ఉంటారంటే బయట పెట్టడం. ఫస్ట్ లొంగించుకోవాలనుకోవడం, లొంగితే ఏం కాదు, లొంగకపోతే దూషించడం. ఇది మానవుని జ్ఞానం. అందుకే అన్నాడు యోహాను సువార్త 8:4 అంటున్నాడు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను కనుక అట్టి వారిని రాళ్లతో రువి చంపవలనని మోసే ధర్మశాస్త్రములు ఉంది కదా, అయినను నీవేమి చెప్పుదువు అని నీవేమి చెప్పుచున్నావని, సరిగా చదవండి, నీవేమి చెప్పుచున్నావో అని నిన్ను అడుగుతున్నాము. ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది కనుక. ప్రియులారా, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మన ఇంట్లో మన ఆడపిల్లను, మన ఇంట్లో మన చెల్లెలో అక్కనో, మన ఇంట్లో మన తల్లిలో, మన భయం సంథింగ్ కుటుంబ సభ్యులు ఉన్నారనుకో, ఇలా వ్యభిచారం చేయబోతుంటే బజార్లోకి తీసుకొచ్చి నిలబెడతారా? ఏం చేస్తారు? 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా 1కి 10 సార్లు చెప్పుకొని, బుద్ధి మాట చెప్పుకొని, సరేమ్మా తెలుసో తెలియక చేసావు, ఇక నుంచి మరొకసారి కూడా చేయకూడదు, ఇలా చేస్తే మన పరువు పోతుంది, మన యొక్క నలుగుట్లో మన యొక్క పరువు ఉండదు కనుక మరి ఇంకోసారి చేయొద్దని బుద్ధి మాట చెప్పుకుంటారు కదా. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు? బహిర్యతం చేశారండి. బహిర్యతం చేశారు. బహిర్యతం చేసేవాడల్లా ఈ కామవాంఛ ఉన్నోడే. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అర్థమైంది, నిజం. ఎందుకంటే వాడు ఆమెను పైకి నీతిపరులుగా వీళ్ళు కనిపిస్తున్నారు, శాస్త్ర పరిచయులు ఎలాంటి వారు, అక్కడ బోధంతా కూడా వాళ్ళ గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 5:28 వరకు వాళ్ళే శాస్త్ర పరిచయులకి నేను చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే వ్యభిచారం అవుతాడంటే, వ్యభిచారులు ఇలాంటి వ్యభిచారుల గురించి తెగ బయటికి వేయాలని వీళ్ళు తహతహలాడుతున్నారు శాస్త్ర పరిచయులు. అయితే ఆయన అంటున్నాడు, మీరు కూడా వ్యభిచారులేరా, మీరు కూడా వ్యభిచారులే. ఆమె వ్యభిచారం అనుకుంటున్నారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి పాపులు, వీళ్ళు ఇలా పాపం చేస్తున్నారని మీరు చెప్పుకుంటున్నారే, మీరు కూడా వ్యభిచారులే. మేమేం చేసాం వ్యభిచారం అనొచ్చేమో, మీ చూపులు ఆల్రెడీ మీరు వ్యభిచారులుగా మారిపోయారు అన్నటువంటిది ప్రభుల వారు చెబుతూ ఉంటే, ప్రియులారా, మళ్ళీ ఏ విధము చేతనైనను మరొక ఈ వ్యభిచార విషయంలో ఎక్కువగా శాస్త్ర పరిచయులు మరి ఇక్కడ చెప్పినట్టుగా, ప్రియులారా, బోధకుడా, 8వ అధ్యాయం యోహాను సువార్త 4లో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని చంపవలనని మోసే ధర్మశాస్త్రములో మనకు ఆజ్ఞాపించిన కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఏమన్నారంట? వచ్చి మోసే ధర్మశాస్త్రి ఎవరెవరిని తీసుకురావాలి చూడండి. వాక్యం కూడా సరిగా తెలియని దౌర్భాగ్యులు అనమాట. ఇలా మాట్లాడేవాడల్లా కూడా వాక్యం కూడా సరిగా తెలియని దౌర్భాగ్యులు. లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. అసలు ఎవరెవరిని తీసుకురావాలి? ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా నువ్వు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే, లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనం త్వరగా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చదివి మళ్ళీ మన యోహాను సువార్త 8 దగ్గరికి రావాలి. తీయలరా. పరును భార్యతో వ్యభిచరించిన వానిని, అనగా తన పొరుగు వాని భార్యను లేక పొరుగు దాని భర్తను, ఒకవేళ ఒకరినొకరు మీరు వ్యభిచారం చేసుకుంటే, వ్యభిచారం జరిగితే, అట్టి వారిని ఊరు గౌని దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చి ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపవలనని
మోసే రాశాడు ఇక్కడ 8లో, యోహాను సువార్త 8:4 చెప్పిన ఈ మాటకు ఎవరెవరిని తీసుకురావాలి పెద్దల దగ్గరికి? ఎవరెవరిని తీసుకురావాలి? స్త్రీని తీసుకొచ్చారే కానీ పురుషుడు ఎక్కడ వెళ్ళాడు? స్త్రీని తీసుకొచ్చారు కానీ పురుషుడు ఎక్కడ? పురుషుడు వీరిలో ఒకడా, లేకపోతే వీళ్ళే ఉద్దేశపూర్వకంగా తప్పించారా పరువు పోతుందని? అందుకే మానవుని జ్ఞానం ప్రియమైన వర్లరా సరైనది. ఎప్పుడు మానవ లోకములో మానవుని జ్ఞానం ప్రభావితం చేయలేకపోతుందంటే తెలుసా? అందుకే మానవుని జ్ఞానం అన్నా మానవ నీతి అయిన మురికి గుడ్డ లాంటిది రా నీది అన్నాడు దేవుడు. నువ్వు పక్షాలను చేయలేవు, నువ్వు పక్షాలను చేయదలిసిందే. నువ్వు ఎవరి ద్వారా నేర్చుకోవాలి తెలుసా? నా ద్వారా నువ్వు నేర్చుకోవాలి సమాజాన్ని పక్షాలను చేయాలంటే. అందుకే అన్నాడు ఇక్కడ లేవికాండం 20:10 చెప్పిన ప్రకారంగా ఇద్దరిని పెద్దల దగ్గరికి, ఊరు గౌని దగ్గరికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక్కరినే తెచ్చారు కదా. ఇప్పుడు యోహాను సువార్తకి వెళ్ళిపోండి, 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువుకుంటే, 4-5 వచనాలను మనం చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్లతో కొట్టి చంపవేలనని మోసే ధర్మశాస్త్రం రాయబడింది అని నీవేమి చెప్తావు? నీ దగ్గరికి తీసుకొచ్చామని చెప్పినప్పుడు 6వ వచనం, ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. తర్వాత ఒకరు రాళ్లతో కొట్టి చంపేయండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పాపం అనేది ఆమె చేసిందని మీరు తీసుకొచ్చారు, మంచిదే. అయితే మీలో పాపము లేనివాడు రాయి మొదట వేయండి, తర్వాత ఒకరు రాళ్లతో కొట్టి చంపేయమన్నాడండి క్రీస్తు వారు. అంటే ఇక్కడ మరి కిందికి చూద్దాం. కిందికి చూస్తే వీళ్ళు ఏం చేశారు? కొట్టారా లేకపోతే వెళ్ళిపోయారా? 8వ వచనం, మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే నిలబడిన ఆమె ముందు. ఆ స్త్రీ మధ్య నిలబెట్టి ప్రజలందరూ అడిగారు కదా, మరి యేసుప్రభు ఎప్పుడైతే మీలో పాపము లేనివాడు ఆమెను మొదట రాయి వేసి కొట్టి కొట్టండి, తర్వాత ఒకరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కొట్టి చంపేయండి అని చెప్పినప్పుడు, మరి మీలో పాపము లేనివాడు అన్నటువంటి ఆ వాక్యము, ఆ మాట మళ్ళీ ఖడ్గము కంటే పదునుగా వారి హృదయంలోకి జ్వరపడింది. ఖడ్గము కంటే ఎక్కువగా వారి హృదయంలోకి జ్వరబడి వారు ఒకని వెంట ఒకడు, పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు అందరూ కూడా ఒకరి వెంట ఒకరు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి ఏమన్నాడు? ఈ పదాన్ని వినండి. ఏమన్నాడు? అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఏమే వారెక్కడన్నాడా? ఏం మాట్లాడాలండి? క్రైస్తవుల్లో ఏడ్చుకోవాలి పాఠాన్ని. ఏమే వాళ్ళు ఎక్కడ అనలేదు, వ్యభిచారి వాళ్ళు ఎక్కడ అనలేదు. ఆడేం మాట్లాడాడు మాట? అమ్మా, వారెక్కడ ఉన్నారమ్మా, నిన్నెవరు శిక్షించలేదా అని ఆమెను అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను పాపము లేనివాడు, వీళ్ళందరూ పాపములో ఉన్నవారు, నేను పాపము లేనివాడను, పాపము చేయనివాడను. నేను నిన్ను రాయితో వేసి చంపొచ్చు ధర్మశాస్త్ర ప్రకారంగా, నేను రాయితో కొట్టి నిన్ను చంపొచ్చు. అయితే నేను కూడా నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి, అమ్మా ఇక మీదట నువ్వు వెళ్ళి, అమ్మా నువ్వు ఇక మీదట వెళ్ళి ఇక పాపము చెయ్యకము,
ఇక పాపము చేయకము, పాపం మంచిది కాదు. పాపము నిన్ను పాపము నిన్ను ఈ లోకములోను నిన్ను చులకన చేస్తుంది. నువ్వు పాపం చేస్తే ఈ లోకము వేలెత్తి చూపిస్తుంది. ఈ లోకములో నువ్వు బ్రతకలేవు తల్లి. ఈ లోకములో నశించిపోతావు, ఈ లోకము చేత దూషించబడతావు. చివరికి కనుమూసిన మరుక్షణం నిత్యాగ్ని గుండానికి, పాతాళానికి జారిపోట నాకిష్టము లేదు గనక అమ్మ ఇక నుంచి నేను శిక్ష విధించవచ్చు, నేను కొట్టి చంపేయచ్చు. కానీ నేను ఇప్పుడే నిన్ను చంపేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడే నిన్ను చంపేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నరకానికి వెళ్ళకూడదని, నువ్వు కూడా మారు మనసు పొందాలని, ఇక నుంచి నువ్వు పాపము చేయకుమని యేసుక్రీస్తు వారి మాటలండి, యేసుక్రీస్తు వారి బోధ. నువ్వు పాపము చేయకుము, ఇది మంచిది కాదు. నువ్వు మార్పు చెందితే దేవుడుండే పరలోకానికి వెళ్ళాలి. నీ ఆత్మ నశించకూడదు, నీ ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చెప్పాడండి. ఒకనాడు వ్యభిచారికి ఆయన బోధ, వ్యభిచారికి చెప్పాడండి ఆ మాట. ఆయన మాట్లాడిన మాట అమ్మ వ్యభిచారిని ఏమంటారు? డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు ఈరోజు పెద్దలైన వాడు కూడా. డబల్ మీనింగ్ మాటలు ఎక్కడి ఛాన్స్ దొరికితే వాడుకుందామని దౌర్భాగ్యులు. అయితే యేసుక్రీస్తు వారు ఏం నేర్పిస్తున్నాడు మనకు? వ్యభిచారినైన అమ్మని నువ్వు పిలిచి నువ్వు బాగు చేయాలి. చూద్దాం ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. అలా ఒక వ్యభిచారి ఎలా మారిందో చూద్దాం ప్రియులరా. ఒక వ్యభిచారి, ఆమె ఎవరో తెలుసా? షకీలా. ఆమె ఎవరు? నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు, తమిళ్లో ఇంగ్లీష్లో చదువుతాను. నా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చింది బైబిల్. దాంట్లో పర్టికులర్గా నేను టర్న్ చేసిన పేజ్ ఏమైందంటే, ఇప్పుడు మా చెల్లెలు చెప్పిన కథ. అక్కడ యేసు ప్రభు గారు ఏం చేశారు, ఆ రాయిలతో కొట్టకూడదు, మీలో ఎవరు మంచోళ్ళో వాళ్ళ ముందు కొట్టండి అనేది. అది నాకు చిన్నప్పుడు, నాకు తెలిసి 13 వయసు ఏమో, అప్పుడే నాకు ఇది మనసులో పడిపోయింది. ఎంత ఆయనకి మనుషుల మీద కనికరం, ఎంత అభిమానం, అవన్నీ చూసి నాకు చిన్నప్పటి నుంచే నేను వచ్చి క్రిస్టియానిటీలో మారిపోవాలని నాకు అనిపించేది చిన్నప్పుడు. బట్ అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మా నాన్న వాళ్ళేమో ముస్లింలు, వాళ్ళు ఒప్పుకోలే. బట్ ఇప్పుడు నాకు ఎక్కడా నన్ను ఎవరు స్టాప్ చేసేదానికి లేరు. సో మనస్ఫూర్తిగా చాలా మాట్లాడుతుంది యేసు ప్రభుని గురించి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, మరి మా డాక్టర్ రూతు మరి తెలంగాణలో ఫస్ట్ టైం మరి ట్రాన్స్జెండర్ డాక్టర్గా తను ఉండడమే కాకుండా రీసెంట్గా దేవుని కృపతో మీ అందరి ప్రార్థనతో ఉస్మానియా హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా తనకి జాబ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో దేవుడు హిస్టరీ బ్రేక్ చేశాడు. సో కొన్ని విషయాలు తను మీతో పంచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వందనాలండి. నిజంగా దేవుడు నా విషయంలో చాలా చాలా గొప్ప కార్యం చేశాడు. ఎందుకనంటే మన ఈ యొక్క చరిత్రలోనే ఎవరూ చేయలేని పని దేవుడు నాకు ఇచ్చాడు. అదేంటంటే, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ రావాలని నేను అప్లై చేశాను. అది ఒక 3 months వెయిట్ చేశాను. ఆ యొక్క వెయిటింగ్లో మీ అందరి ప్రార్థన అవసరతలు కావాలని నేను అడిగాను. మీరు చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా ఆ ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఎంతమంది ఉన్నాం,
వీరిని చూసి నిందించే వారిగా మనం ఉంటున్నామా? నువ్వు ఇలాంటి దానవు, నువ్వు అలాంటి దానవు, నువ్వు అందుకే వెలివేయబడ్డావు. ఒకనాడు రాహాబు అన్నటువంటి వేశ్య, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే రాహాబు అన్నటువంటి వేశ్య వేగుల వారిని, అనగా ఇశ్రాయేలీయులైనటువంటి వేగుల వారిని ఎరుకో చూడటానికి వచ్చినప్పుడు వారిని ఆ యొక్క ఎరుకో రాజు, ఎరుకో సైన్యము మట్టు పెడుతుందేమన్నటువంటి భయముతో మళ్ళీ తన ఇంట్లో చేర్చుకొని, తన మిద్దె మీద చేర్చుకొని వారిని జాగ్రత్తగా మళ్ళీ ఈ దేశము నుండి మీరు జాగ్రత్తగా వెళ్ళని ఒక మంచి మాటలు ఆమె ఎప్పుడైతే ఆదరించిందో ప్రేమైన వాళ్ళు దీవించారు ఆమెను. వేగరవారు, ఇదిగో నీవు మమ్మును దాచి మా ప్రాణములను కాపాడావు గనక నువ్వు వేసవైనా ఇదిగో నీకు ఎలాంటి అపాయము జరగకుండానట్లు ఇదిగో ఒక ఎర్రని దారము నీ యొక్క కిటికీకి కట్టుకో అని చెప్పి, ఇది నిబంధన గుర్తుగా దేవుడు నిన్ను ఎరుకో పట్టణాన్ని నాశనం చేసిన నీ ఇంటికి నాశనం జరగదని చెప్పి వారు దీవించి వెళ్ళిపోయారండి. వేషలో కూడా మంచి భావాలు ఉంటాయి, మారాలనే మనసు ఉంటుంది. అయితే ఈ యొక్క రాహబు అన్నటువంటి వేశ్య తన కుటుంబీకులందరూ కూడా వెలివేశారు ఈమెను. వెలివేసినప్పుడు కూడా ఈమె ఏం చేసింది? తన ఇంటికి, ఎరుకో పట్టణము నాశనమప్పుడు తన ఇంటి వారిని అందరినీ కూడా తన ఇంటిలోకి చేర్చుకొని అందరినీ రక్షించుకుంది. మార్చుకుని మనసు అవకాశాన్ని కల్పించాలి మనం. అలాగని యోహాను సువార్త 4వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఈమె కూడా భయంకరమైన వ్యభిచారి. సమరి అన్నటువంటి ప్రాంతములోకి, గ్రామంలోకి ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చొని ఉండి, ఎందుకు వెళ్ళాడు? ఆమెను మార్చటానికి వెళ్ళిపోయాడు. సమరి అనే ఒక స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను అడిగను. ఎప్పుడైతే యేసు తనకు దాహమిమ్మని అడిగినప్పుడు ఆమె ఏమనింది? అయ్యా, మీరు యూదులు, మేము సమరీయులం, మీకు మాకు ఎలాంటి పొత్తులు లేవు, మేము చాలా అంటరాని వారిగా యూదులు చూస్తారు, మరి నువ్వు చూస్తే నీళ్లు ఇవ్వమని అడుగుతున్నావు, మళ్ళీ మీరు అపవిత్రులు అయిపోతారేమో, మేము మళ్ళీ ఎన్నిక లేని వారిగా ఉంటున్నాం కదా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు దాహం ఇమ్మన్నప్పుడు అయ్యా పోస్తానంటే, కిందికి చూడండి 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరీయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నీవు దేవుని వరమమ్మా, నీవు నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువా, ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పాను. నేను ఎవరినో తెలుసా? యూద జాతిలో పుట్టిన నేను యోధుడను కాదు, నేను యూద మత పిచ్చి పట్టిన వాడను కాదు, నేను దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుని మెస్సయ్యని, ఈ లోక కళ్యాణం కొరకు వచ్చిన ఒక మంచి నీతిపరుడను నేను అని చెబుతూ, నిన్ను దాహం అడుగుచున్నవాడు ఎవరో నువ్వు ఎరిగింటే నీవు అది అడగవు, నువ్వు యూదుడవని, నీకు మాకు సాంగత్యము లేదని, మాకు ఇది అడగవు అని చెప్పినప్పుడు 11వ వచనం, నేను మీకు ఆయన నీకు జీవజలముని
ఇచ్చినని ఆమెతో చెప్పాను. 11. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమి లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? మళ్ళీ ఎలా దొరుకుతుంది? నువ్వు జీవజలం ఇస్తానంటున్నావు, ఈ బావి చాలా లోతైనది, మళ్ళీ చేదుకోవటానికి బిందె లేదు, చేదటానికి తాడు లేదు, నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు ఎలా ఇస్తావు అన్నప్పుడు 12 వచనం, తనును తన కుమారులను తన పశువులను బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. మళ్ళీ ఎలా ఇస్తావు నువ్వు? ఒకనాడు యాకోబు బాయి దగ్గర తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన, నేను ఇస్తానమ్మా నీకు, నేను ఇస్తాను నీకు, తాడు లేకపోయినా బిందె లేకపోయినా ఏమి లేకపోయినా నీకు ఇస్తానన్నప్పుడు 13 వచ్చిన, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొని, నువ్వు చెబుతున్నావు కదా లోతైనది, పాత్ర లేదు, ఈ నీళ్ళు ఎలా చేద్దామంటే, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మళ్ళీ దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు వాడెప్పుడును దప్పికొనడు, నేను నీకిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఏమన్నాడండి ఇక్కడ? నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉంటుంది నేను ఇచ్చే నీళ్లు, జీవజలములు అన్నప్పుడు, ప్రియమైన వాళ్ళ, అలాగైతే ప్రభువా నాకు ఇప్పుడు ఇమ్ము, అలాగైతే నాకు ఇప్పుడే ఇమ్మన్నప్పుడు, అబ్బే నీకు ఇప్పుడు ఇస్తే ఎలా అవుతుంది, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు, ఆమె నాకు పెనిమిటి లేడనగా ఆయన అన్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నువ్వు ఒక వ్యభిచారిగా ఉంటున్నావు అమ్మా, వ్యభిచార కూపములు, వ్యభిచారిగా బతుకుతున్నావు నీ జీవితం అంతా కూడా, కనుక వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆమె లేరని చెప్పటం, ఆయన రహస్య పాపములు ఆమెకి జ్ఞాపకం చేయటం, నువ్వెంత పాపం చేస్తున్నావు ఆమెను హెచ్చరించిన తదుపరి ఆమె ఏం చేసిందో తెలుసా? కిందికి చదువుకుంటూ పోదాం, వచ్చినని చెప్పు. 15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్టు చేదుకొనుటకు కింద దూరము రాకుండానట్లును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పింది. యేసు ఆమెతో, వచ్చినని చెప్పాలమ్మా. 17. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పుచున్నావా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇక్కడ నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటే, ప్రవక్తలు వచ్చి సమరీలు ఆనాటి కాలములో ప్రవక్తలు ఏం చేసేవారు? హృదయ రహస్య పాపములను కూడా చెప్పేవాళ్ళు, హృదయ రహస్య పాపాలను కూడా చెప్పేవారు. అందుకే ఏమంటుంది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, ఇవన్నీ చెప్తాడు. కిందికి వెళ్ళిపోదాం. అదే యోహాను సువార్త 8 చూద్దాం. 8వ అధ్యాయము కాదమ్మా, 4వ అధ్యాయము 26 వచనం, 26 కింది వచనంలో ఉంటుంది. యేసు, నీతో మాటలాడుచున్నా నేనే ఎవరిని? నేనే క్రీస్తుని, నేను యూదుడని కాదు, లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వాడను కాదు. యేసు చెప్పినట్టుగా, యేసు నీతో చెప్పుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. 27. అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన
ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. గాని నీకేమి కావాలననే గాని ఆ, నీకేమి కావాలనని గాని ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని గాని ఎవడునూ అడగలేదంట. ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు? వీళ్ళు ఊరిలోకి వెళ్ళి ఆ ధాన్యము ఆహారం కొనటానికి వెళ్ళినప్పుడు వ్యభిచారము చేత పీడింపబడుతున్న ఆమెతో మాట్లాడుతూ మరి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా తన దగ్గరకు వచ్చినప్పుడు నీవేమి చేయుచున్నావు, నీవెవరితో మాట్లాడుతున్నావు, ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా ఎవరు కూడా అడగలేదంట. ఈ రోజుల్లో మనం కూడా వ్యభిచారంతో ఎవరైనా వాక్యం చెప్పాలంటే కూడా కష్టం ఉంది. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటలు చెప్తుంటే కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క విధానాలు, మానవుని యొక్క జ్ఞానం. ఇక్కడ అపోస్తులు ఏం చేశారంట? ఆయనను ఎవరు అడగలేదంట. అడగనప్పుడు 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఆయన క్రీస్తు కాడని ఆ ఊరు వారితో చెప్పగా ఆ ఊరిలో ఉన్న వారిని అందరినీ ఎక్కడికి నడిపించింది ఈ యొక్క సమరయ స్త్రీ? ఆయన యుద్ధకు నడిపించిందండి సమరయ స్త్రీ. ఈమె మారిపోయిందండి సమరయ స్త్రీ. ఈమె మారిపోయింది. సమరయ స్త్రీ తన పాపములను నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడును, నా పాపములన్నీ కూడా నాకు జ్ఞాపకం చేసిన వాడును, ఈ పాపముల నుండి మార్పు చెందటానికి నీకు జీవజలమునిస్తానని చెప్పిన మెస్సయ్య ఈయన క్రీస్తు కాడా అని తన ఊరు వారందరికి కూడా రండి మీరందరూ రండి, ఇదిగో ఆయన రహస్య పాపములను చెప్తున్నాడు, నిజంగా ఆయన పరిశుద్ధుడు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన వాక్యాన్ని వినిపించిందండి. ఆయన బోధించటానికి బోధ కల్పించిందండి. ఎవరమ్మా? సమరయ స్త్రీ. కనుక ఈమె ఏమైపోయింది? మారిపోయింది. కిందికి చూస్తే ప్రియులరా, ఈమె జీవితం అంతా కూడా మరి ఈయన క్రీస్తు కాడని ఆ ఊరు వారితో చెప్పగా ఊరు వారందరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను నేమైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఇగో ఇట్టి పాపులను మార్చేదే నాకు ఆహారం. ఇదే నాకు దేవుని చిత్తం, నాకు అప్పగింపబడిన దేవుని చిత్తం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, వ్యభిచారిని చూసి నిందించు ఇంకా వాళ్ళను దేవునికి దూరం చేసేవారుగా మనము కాక, పోని కుటుంబాలకు కూడా దూరం చేసేవారుగా కాక, మనము వారిని మార్చుకోవటానికి, వారికి మంచి మార్పు కలిగించే విధంగా మన యొక్క మాటలు, మన బోధ, మన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇట్టి వారిని కూడా మార్చుకోవాల్సినటువంటి బాధ్యత, భారము ప్రభువు మన మీద ఉంచి ఉన్నాడు అన్నటువంటిది మనవి చేస్తూ, లేఖనాధారంతో మన ముందు ఇప్పటికి నేటికి కూడా 2026 సంవత్సరాల క్రితం బైబుల్ రాయబడిన కొత్త నిబంధన నేటికి కూడా ఆ మాటలను మరి మన హృదయాలను, మన యొక్క తలంపులను శోధించే విధంగా దేవుని వాక్యం మనను నడిపిస్తుందంటే ప్రియులరా, మనం మార్చటానికి దేవుని వాక్యం అన్నటువంటి ఆయుధము ద్వారా మార్చాలన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటల్ని ఇంతటితో ముగిస్తూ, మరి మీ హృదయాల్లో దేవుడి కొద్ది వాక్యమును మళ్ళీ ఫలింపజేసి దీవించునుగాక. మంచిదండి. మరి